'యువ' సినిమా చూసాక దాని గురించి మాట్లాడదామని లాస్ట్ 1 వీక్ నుంచి అనుకుంటున్నా. కానీ ఏం మాట్లాడాలో తెలియలేదు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ గురించి కూడా ఇవన్నీ ఏం మాట్లాడాలో అనిపించలేదు. ఎందుకంటే నేను ఎప్పటినుంచో మాట్లాడేది సినిమాలో చూపించారు ఉపేంద్ర గారు. యు ఆర్ బీయింగ్ ఎక్స్‌ప్లాయిటెడ్. నువ్వు నొప్పి తెలియని తేనె పూసిన ఒక గేలానికి వేలాడుతున్నావు. డోపమైన్ బేస్ లైన్‌ని బాగా పెంచేసి మనకి అవసరం లేని వాటి వెంట పడేలా చేస్తున్నారనేది ఆయన ఉద్దేశ్యం. అలాగే మనం లేనిపోని నమ్మకాలు, మూఢనమ్మకాలు పెట్టుకొని మన పొటెన్షియల్ ఏంటో తెలియకుండా బయటపడకుండా ఆపుతున్నాం అనేది ఆయన చెప్పారని నేను అనుకుంటున్నా. బౌండ్‌లెస్‌గా జీవించాలి. ప్రతి క్షణం ఆఖరి క్షణంలా జీవించమని సూచన ఇచ్చారు. పిచ్చి నమ్మకాలు వదిలేసి వాస్తవంలోకి రా అని గట్టిగా పిలిచారు. కానీ వాస్తవం కొంచెం చేదుగా అనిపించి మనం మాయలోనే మిగిలిపోతున్నాం. కానీ తినగ తినగ వేము తీయనుండు అని వేమన గారు అన్నట్లు వాస్తవానికి మనం దగ్గరయ్యే కొద్దీ జీవితం, ఇంకా ఈ ప్రపంచం, ఈ సృష్టి దేనికోసం అర్థమవుతుంది. స్వేచ్ఛ, స్వతంత్రం నీ సొంతం అవుతాయి. అచ్చం ఫైట్ క్లబ్ మూవీలానే ఇది కూడా చెప్పేదేంటంటే, ఇంకొకరి కింద తోలుబొమ్మల్లా బ్రతకద్దు. నీ జీవితానికి నువ్వే అధికారిగా ఉండాలి. అదే 'యువ్వై' సినిమా చెప్పింది. మనసు మరియు నీ నిజమైన కళ్ళను మూసేసిన తెరలన్నిటినీ చీల్చేసి వాస్తవాన్ని చూడు. అదే ఉపేంద్ర గారు చెప్పాలనుకుంటున్నారని నేననుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు?